కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ అనేది పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు బీసీ డిక్లరేషన్ కామారెడ్డి బహిరంగ సభలో పెడతాము ఇమీడియట్గా అది ఇదని అన్నారు. దాని తర్వాత మొన్నటిదాకా కూడా మేము గవర్నర్కి పంపిస్తాం, క్యాబినెట్లో పెట్టాం, అయిపోయింది. ఇక 42% బీసీలోకి వచ్చేసింది, ఇక మనము ఎన్నికలకు వెళ్ళిపోవచ్చు అది ఇదని ఫస్ట్ డే నుంచి మొత్తుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ. ఇది మీరు ఇట్లా కాదు, ఆర్డినెన్స్ తీసుకురావాల్సిందే. ఆర్డినెన్స్ వస్తేనే అఫీషియల్గా మనకి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 42% అంటున్నారు, మరి 42% లోపే గత సెన్సెస్ ఎట్లున్నాయి, ఎస్సీలకి ఎస్టీలకి ప్లస్ 2024లో వాళ్ళు తీసిన బీసీ కులగణన ఎట్లుందో ఆ బేసిస్ మీద తీసుకుంటున్నాం అన్నారు. మరి కులగణనే ప్రాపర్గా జరగలేదు. చాలా సందర్భాలలో మీరే ఒప్పుకున్నారు. చాలామంది వచ్చి అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సానుకూలంగా లేకుండే అని చెప్పినారు. మళ్ళీ రెండోసారి పెట్టినారు, అప్పుడు కూడా చాలా డిఫరెన్స్ ఉంది. మరి ఏ లెక్క ప్రకారం మీరు బీసీ లెక్క తీసి మీరు ఇంత పర్సంటేజ్ ఇస్తున్నారని చెప్తున్నారు. ప్లస్ ఇప్పుడు 24 to 23% బీసీ రిజర్వేషన్ వస్తుంది అని అందరి బీసీల డిమాండ్. 42% బీసీల ఏమంటారు రిజర్వేషన్ ఇస్తేనే లోకల్ బాడీకి వెళ్ళాలి అని చెప్పేసి. సో ఆ ప్రకారమే మేము కూడా కొట్లాడుతున్నాం. రేపు వచ్చే లోకల్ బాడీ సర్పంచ్ ఏ ఎలక్షన్లో అయినా కూడా బీసీలకి 42% ఇచ్చిన తర్వాతనే ఆ ఎన్నికలకు పోవాలి. ఎందుకంటే దాన్ని కూడా మేము ప్రజలకు తీసుకోవద్దు. బీసీలను అన్యాయం చేస్తున్నారు. అదే ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు చేయలే అని చెప్పి మొత్తుకున్నావు, నువ్వు చేస్తాను ఇక నేను పెద్ద తోపుగానే నేను చేసేస్తా అని మాట్లాడినావు. మరి వచ్చి ఏం బిక్కినావు? ఇప్పుడు అదే చేస్తున్నావు కదా. అదే ఇప్పుడు మోసం, నువ్వు అదే ఇంకా మోసం చేసినావు. అయిపోయింది అను లాస్ట్గా ఎలక్షన్లో వచ్చే వరకు ఇక కాదు, గవర్నమెంట్ అట్లా ఉంది, కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినాయి, మనం ఎన్నికలకు పోవాల్సిందే అని చెప్పేసి ప్రజల మీద ఏదో ఒక ఇది పెట్టేసి అంటే కన్ఫ్యూజ్ చేసేసి ఎలక్షన్లకు పోయే ఆలోచనల మీద ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో దీన్ని కాకుండా ఉండడానికి మా బీసీ నాయకులందరూ కూడా దాని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలా, ఎట్లా ముందుకు పోవాలనేది ఏమంటారు ఒక ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు. దానికి మద్దతుగా మా బీసీ నాయకులు అందరం కూడా మేము కూడా నిలబడతామని తెలియజేస్తాం. సో ఇంకొకటి ఏదైతే హైడ్రాకి సంబంధించింది అది ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ నిజంగా స్వాగతిస్తున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు 100 పనులలో ఒక మంచి పని చేసేసి 99 తప్పులు చేస్తే ఎట్లా స్వాగతించినట్టు అయిపోతుంది. ఇప్పుడు గతంలో డిఆర్ఎఫ్ అని చెప్పేసి మేము కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎన్నో చెరువులు కాపాడినాం, అవి కబ్జాకు గురి కాకుండా చూసినాం. దానికి కావాల్సిన అన్ని చర్యలు మేము తీసుకున్నాం. ఎక్కడ కూడా ఎంక్రోచ్మెంట్స్ జరగలేదు. దాన్ని కాపాడడానికి గతంలో మీకు తెలుసు డిఆర్ఎఫ్ అనేది ఉండే ఎంక్రోచ్మెంట్స్ ఎంత అంటే 24 hours అబ్జర్వేషన్లో ఉండి ఎక్కడ కూడా ఇది కాకుండా ఉట్టి ఒక బతుకమ్మకుంట చేసి ఇంకా చాలా చోట్లలో ప్రజలని ఇబ్బంది పెట్టి రోడ్ల మీద పడేసి వాళ్ళకి ఎటువంటి టైం బాండ్ లేకుండా ఓన్లీ పెద్దలకు మాత్రమే పనిచేస్తుంది, పేదలకు మాత్రం హైడ్రా పనిచేస్తలేదు. అదే కనిపిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎంఐఎం పార్టీకి సంబంధించిన అసదుద్దీన్ గారిది వాళ్ళే స్వయంగా స్టార్టింగ్లో చెప్పారు, ఇదేమంటారు ఎంక్రోచ్మెంట్ అయ్యింది, వాటర్లో ఉంది, డెఫినెట్గా దీన్ని మేము తీసేసేయాలా, ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, తీసేసేయాలని చెప్పి వాళ్ళే దాన్ని తీసేస్తాం అని ఇప్పుడు నోటీసులు ఇస్తున్నాం, అప్పుడు ఇది చేస్తున్నాం, కూలగొట్టేస్తున్నాం. మళ్ళీ అదే హైడ్రా అదే రంగనాథ్ గారు వెళ్ళి ఇది హ్యుమానిటేరియన్ బేసిస్ మీద కన్సిడర్ చేద్దాం, ఇది పేదవాళ్ళు చదువుకుంటున్నారు ఇక్కడ, వాళ్ళని డిస్టర్బ్ చేయదు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ ఇస్తుంది అని మాట్లాడుతున్నారు. మరి మీరు దౌర్జన్యంగా రోడ్డు మీదకి తీసుకొచ్చిన వాళ్ళు పేదోళ్ళు కాదా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి బతికే రైట్ లేదా? గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎవరైతే గుడిసెలు వేసుకున్న వాళ్ళే కానివ్వండి, ఏమంటారు ఆ జాగాలో ఎన్నో సంవత్సరాలు ఉంటే వాళ్ళకి ప్రభుత్వం తరఫు నుంచి ఒక జీవో ఒకటి ఇష్యూ చేసి వాళ్ళకి ఆ జాగా ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు ఒక బతుకు తెరువు కోసం ఒక గుడిసె వేసుకుంటే కనీసం టైం ఇవ్వకుండా వాళ్ళని దౌర్జన్యంగా రోడ్డు మీదకి తీసుకొచ్చి హైడ్రా అని చెప్పేసి వాళ్ళని ఇల్లులు కూలగొట్టేసి వాళ్ళ సామాన్లు కూడా తీసుకోలేని పరిస్థితికి తీసుకొని వచ్చి ఇప్పుడు వీళ్ళేమో హైడ్రా చాలా గొప్పగా చేస్తుంది. ఖచ్చితంగా హైడ్రా గిట పేదవాళ్ళకి మంచి చేస్తే మేము అప్రిషియేట్ చేస్తాం, కానీ పెద్దవాళ్ళకి మంచి చేసే ప్రయత్నం చేస్తే మేము వ్యతిరేకిస్తాం.